ఇంటర్లో జరిగేటప్పుడు స్టార్టింగ్లో నాకు కొంచెం భయం ఉంటుండే. నా ఫాదర్ ఒకసారి కూర్చోబెట్టి చెప్పాడు, నాన్న ఇట్లా ఫ్యూచర్ నీ మీద ఆధారపడి ఉంది, సో నువ్వు చదువుకోవాలని కొంచెం మోటివేషన్ ఇచ్చాడు. అప్పటి నుంచి కొంచెం మంచి చదవడం స్టార్ట్ చేసిన. ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది మా డాడీ వల్లనే. స్కూల్కి తీసుకెళ్ళడం తీసుకురావడం, పికపింగ్ అండ్ డ్రాపింగ్. Among several, like I remember the weekend walks we had with our father. 9th క్లాస్ లో సైకిల్ కొని ఇచ్చిండు, అది ఒకటి బెస్ట్ మెమరీ నాకు. అంతే, చిన్నప్పుడు బాగా మా ఫాదర్ ఇలాగా సంతలకి అవి తీసుకెళ్ళి మంచిగా కొనిపెట్టేవారు జిలేబీ తిని. ఇంటర్లో మార్క్స్ వచ్చినప్పుడు, రిజల్ట్ వచ్చినప్పుడు నేను కాల్ చేసి డాడీ అన్ని ఫెయిల్ అయిపోయినా అని ఎడిట్ చేసి చెప్పిన. అయితే ఎక్కడ ఉన్నారా అన్నాడు, కాలేజ్ దగ్గర ఉన్నా. సరే ఇంటికి దా అన్నాడు. పోయినాక చికెన్ మటన్ అన్ని చేసి పెట్టిండు. ఏంటంటే ఆల్రెడీ మా డాడీ రిజల్ట్ చూసిండు, హాల్ టికెట్ నెంబర్ కొట్టి చూసిండు. ఒక మాట కూడా అనలేదు ఫెయిల్ అయినా అంటే. మా ఫాదరే నాకు బైక్ అన్ని నేర్పించారు. సో అదొక నాకు ఇప్పుడు కూడా నేను సర్వే అవుతున్నాను నా డ్రైవింగ్ స్కిల్స్ అంటే అది మా ఫాదరే రీజన్. అమ్మాయిల వెనకాల వాడకంటాడు అన్న. చూసుకొచ్చు. Keep your satisfaction level little low. Don't aim excessively high. But ఎవరిని పడితే వాళ్ళని నమ్మద్దని. నీకు ఎట్లా నచ్చుతా నువ్వు అలా ఉండు, నేను ఎట్లా ఎంజాయ్ చేయలేదు, నువ్వు చెయ్యి, చదువుకో, మళ్ళా కాకు అంటే. ప్రాబ్లం వచ్చినా కూడా జాగ్రత్తగా ముందు వెనక ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకో అని చెప్తూ ఉంటారు. ఎవరితో ఏం మాటలు పడకు, అంటే ఎక్కువ అందరిలో పై స్థాయిలో ఉండని చెప్పి చెప్తాడు. ఎవరి దగ్గర తగ్గడు బ్రో, తప్పు లేకపోతే అసలు ఎవరి దగ్గర తగ్గడు. ఒక మాట కూడా అనిపించుకోడు. తప్పు ఉంటే మాత్రం తన వెళ్ళి ఫస్ట్ ఒప్పుకుంటాడు. లైక్ పేషెన్స్, రెస్పెక్ట్. ఏ సిచ్యువేషన్ అయినా పాజిటివ్ రియాక్ట్ అవుతాడు. ఏదైనా చేసినా అన్నా కూడా ఏమన్నాడు, ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాడు బ్రో మా ఫాదర్. to be very organized, and whatever he does, he will do it very beautifully. కష్టపడి పని చేసుకోవాలి, ఎవరికి మనం ఆన్ చేయకుండా చేతనైతే సాయం చేయాలి. అందరితో మంచిగా ఉండాలి. నేర్చుకున్నా అంటే ఎవరి దగ్గర తక్కువ ఉండొద్దని నేర్చుకున్నా బ్రో. చిన్నప్పుడు ఒకసారి ఫోటో చూపించి అన్నాడు, ఇది నాకు ఈ కార్ అంటే ఇష్టం అని. అది కొనేయాలని నేను డ్రీమ్ బ్రో. ఇట్స్ నెవర్ ఎండింగ్ లవ్, దట్స్ ఇట్. మా డాడీకి చిన్నప్పుడు చాలా ఆశ, అంత బుల్లెట్ బండి, అది కొనిస్తా. హ్యూమానిటీ is the best gift that I can able to give to my father. All the love and care, affection and time. నేను ఫ్యూచర్ లో మంచి సెట్ అయ్యి బాగుండడం చాలు వాళ్ళకి, అంతే. స్ట్రాంగెస్ట్ ఫాదర్ ఇన్ ద వరల్డ్. మై హీరో. ఫర్ మీ హి ఇస్ గ్రేట్ బ్రో. It's difficult to describe him in one word. My father is my hero. గాడ్ బ్రో.